అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు ఇంట్లో మా అంశు లేడు. అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళిడనమాట. ఈరోజు నా డే రొటీన్ ఎలా ఉంటదో చూపిస్తాను. మార్నింగ్ అయితే లేచి, ఫ్రెష్ అయ్యి, స్నానం చేసి, ఇల్లు బయట అంతా ఊడ్చేసాననమాట. ఈ తర్వాత నా డే ఎలా ఉంటదో చూపిస్తాను. అండ్ మా అంశు కూడా వస్తాడు. నాకు ఒక్క రోజుకి అసలు ఉండలేకపోతున్నా. వాడిని విడిచిపెట్టి తోలుకొని రమ్మన్నా అనమాట. వాడొచ్చిన తర్వాత వాడి రియాక్షన్ ఎలా ఉంటది అసలు. నా ఎప్పుడైనా నైటు నా దగ్గరనే పండుకునేదనమాట. ఈరోజు మా ఇంట్లో మా చెల్లెల దగ్గర అసలు పడుకున్నాడా లేడా ఏందనేది చూద్దాము. ఇప్పుడైతే నేనైతే ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడు వంట రూమ్లోకి వెళ్ళిపోదాము. నేనైతే అన్నం పెట్టేసిన, స్నానం చేసి రాగానే అన్నం కూడా అయిపోయింది. కిచెన్ అయితే ఇలా ఉందన్నమాట. మొత్తము నీట్గా ఉంటుంది. లేచేసరికి నాకు ఎప్పుడు పని అప్పుడు నీట్గా చేసుకోవడం అంటే ఇష్టము. ఇప్పుడు మా వారు మటన్ తేవడానికని వెళ్ళిర్రు. ఎందుకంటే 31st రోజు మంగళవారం వచ్చింది కదా, ఫస్ట్ రోజు బుధవారం వచ్చింది కదా, ఈరోజు సెకండ్ డే అనమాట. మంగళవారం బుధవారం వాళ్ళు మటన్ చికెన్ ఏది తిన్నారు, అందుకోసమే తేలేదు. ఇక మనుషుని కూడా వస్తాడు కాబట్టి ఇంకా వానికి ఇష్టమైన కర్రీ చేసి పెడదామనేసి మటన్ తీసుకురావడానికి అని పోయిండనమాట. ఇదండి, చూస్తూ ఉండండి, కంటిన్యూ అవుతుంది వీడియో అయితే. ఇది వచ్చేసి సోంపు, పచ్చి సోంపు. ఇందులో ఇవన్నీ మిక్సీ చేసి పెట్టిండు. క్లారిటీ లేదు. ఇది అన్నం తిన్న తర్వాత తినడం వాళ్ళకి బాగా అలవాటు, మనుషుకి ఆయనకి. ఇప్పుడు క్లారిటీ వచ్చిందనమాట. ఇలా ఉంటుంది. ఈ బాల్ వచ్చేసి నేను చిన్న ఉర్లీ టైప్లా సెట్ చేద్దామని చూస్తున్నా. నాకు ఇలా ఉర్లీస్ ఇవన్నీ డెకరేషన్ చేసి పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట. అలానే పెడదామని చూస్తున్నాను. ఈ నెక్స్ట్ ఫ్రైడే వరకల్లా దీన్ని నేను సెట్ చేస్తాను అనమాట. అప్పుడు వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ మా కిచెన్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఈ బాక్స్లలో మొత్తం మిగిలిన పసుపు ఉప్పు ప్యాకెట్స్ అన్నీ ఎక్కువ తెచ్చుకుంటాం కదా, నేను చిన్న చిన్న బాక్స్లలోనే పోసి పెట్టుకుంటాను. అవి మిగిలితే ప్యాకెట్స్ అలానే ఇందులోనే స్టోర్ చేసి పెట్టుకుంటాను. అందుకే ఆ డబ్బాలు నాకు చూడంగానే ఎందులో ఏముందో కనిపించాలనేసి నేను ఈ బాక్సెస్ అయితే తీసుకున్నాను అనమాట. ఇవైతే బాగున్నాయి. ఈ సైజెస్ కూడా ఉన్నాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఇక ఫోర్త్ సైజ్ వచ్చేసి ఇదనమాట. 4 సైజులు ఉన్నాయన్నమాట. నేను ఇలా మసాలాలకైతే ఇవైతే సెట్ అవుతాయి అనేసి నేను ఈ బాక్సులు తీసుకున్నాను. చాలా బాగున్నాయి. చూడంగానే ఎందులో ఏది ఉంది, ఎంత ఉంది అనేది ఒక క్లారిటీ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి కప్స్, ఇవి వచ్చేసి మసాలాలు అనమాట. మా ఇంట్లో అన్నీ ఉండాలి, ప్రతి చిన్నదానికి మళ్ళీ బయటికి పోలేము, అందుకోసమే అన్నీ తెచ్చేసుకుంటాము. ఈ కప్స్ వచ్చేసి నేను 4 years బ్యాక్ ఏమో తీసుకున్నాను. అప్పుడప్పుడు యూజ్ చేస్తుంటాను వీటిని. ఇది వచ్చేసి హీట్ది. ఇందులో హీట్ వాటర్ పోస్తే హీటే ఉంటుంది, కూల్ వాటర్ పోస్తే కూలే ఉంటుంది అనమాట. అలా ఏ టెంపరేచర్లో వేస్తే మనం అదే టెంపరేచర్లో ఉంటుంది. ఇక మిగిలిన సరుకు సామాన్లు అన్నీ ఇక్కడ పెట్టేసిన, ఇంకా డబ్బాలల్లో పట్టక ఇక్కడ పెట్టేసిన అనమాట నేను. ఇదే మా అంచుగంటోళ్ళు. వాడు ఒకటే ఆడుకుంటాడు. ఒక్క రోజుకే మాకు ఎంత బోర్ వస్తుందంటే అంత బోర్ వస్తుంది. ఇలా ఉంటుంది. నేను మనీ ప్లాంట్ని ఇలా సెట్ చేసుకున్నాను. నాకు ఎందుకో చాలా బాగా నచ్చింది ఇట్లా. ఇంకా చిన్న చిన్న లీవ్స్ అనేది కూడా వేస్తుంది ఇది ఇక్కడ నుంచి. ఇట్లాంటిదే మళ్ళీ ఇంకొకటి రెడీ చేసి ఇట్లా ఉర్లీ దగ్గర ఇట్లా పెడదామని నేను చూస్తున్నాను అనమాట. ఎందుకంటే గ్రీనరీగా బాగుంటుంది కదా. ఇక్కడ సైడ్ ఒకటి, ఇక్కడ సైడ్ ఒకటి పెట్టి ఇంట్లో ఒక టేబుల్ ఖాళీగా ఉంది, ఆ టేబుల్ మీద సెట్ చేస్తే నీట్గా అనిపిస్తుంది అనేసి నేను అలా ట్రై చేస్తున్నాను. ఓకేనా, వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇప్పుడు కూడా చూపిద్దామని అనుకున్నాను. ఇవ్వండి, ఇవి డైనింగ్ టేబుల్ దగ్గర ఇట్లా కర్టన్స్ వేద్దామని అనుకున్నాం మేము. కర్టన్స్ అయితే మళ్ళీ అటు ఇటు ఇబ్బంది అవుతుంది, నీట్గా కనిపించాలి అని ఫ్లిప్కార్ట్లో సెర్చ్ చేసాము. మాకు ఇలా దొరికింది. బాగున్నాయండి. బ్యాక్ నుంచి చూపిస్తాను చూడండి ఎంత బాగున్నాయో అసలు. వీటి వల్ల ఇంటికి అందం వచ్చింది. చాలా నీట్గా
క్లాసీగా కొడుతున్నాయి. నేను తీసుకున్న కర్టన్స్ అన్నీ చూపిస్తాను. ప్రీవియస్ వీడియోలో డీమార్ట్‌లో తీసుకున్న కర్టన్స్ అండ్ ఫ్లిప్‌కార్ట్‌లో తీసుకున్న కర్టన్స్ ఇప్పుడు క్లారిటీ ఇస్తాను చూడండి. ఇవైతే ఫ్లిప్‌కార్ట్‌లో తీసుకున్నాను. ఈచ్ వన్ వచ్చేసి ఇది 2 పీసెస్ అనమాట. ఈచ్ వన్ వచ్చేసి 400 పడింది. మొత్తం 800. ఎక్కువ పడిందా? తక్కువ పడిందా? మీరే చెప్పాలింగా. ఇదేమో పూజ రూము. పూజ రూమ్‌కి ఇట్లా దేవుని ఫోటోస్ ఉంటే బాగుండని చూసాము. డీమార్ట్‌లో కూడా చూస్తే మాకైతే దొరకలేదు. అందుకే ఫ్లిప్‌కార్ట్‌లోనే మళ్ళీ ఆర్డర్ పెట్టాము. వినాయకుడు, సరస్వతి, లక్ష్మీదేవి. చూడ్డానికి బాగుంది. ఇంకా కిచెన్‌కైతే డోర్ ఉందనమాట. ఈ డోర్ అయితే నేను ఎక్కువగా అస్సలు ఓపెన్ చేయను. ఈ ర్యాక్స్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండే ఈడికి కూడా ఎత్తుకొచ్చేసిన. ఇక అంచు అన్ని సామాన్లు అందులో పెట్టుకోవచ్చు అనేసి. ఇంకా 2 అయితే ప్యాక్ చేసి పైనకేసేయాలి. ఇది ఫ్రిడ్జ్. ఫ్రిడ్జ్ మీద ఉన్నది మనీ బాక్స్ అనమాట. అట్లా తీసుకున్నారు. ఈ కర్టెన్ వచ్చేసి నేను డీమార్ట్‌లో తీసుకున్నాను. ఇంకొక కర్టెన్ కూడా చూపిస్తాను. ఇవి 2 ఈడ ముందు 2 ఉన్నాయన్నమాట. మేమైతే 2 వేసుకున్నాము. మాకు సరిపోవాలన్నట్టు. అది కూడా డీమార్ట్‌లో తీసుకుంది. ఇది మాత్రం ఫ్లిప్‌కార్ట్‌లో తీసుకుంది. అవి ఇక్కడి కోసం అని తెచ్చినాము. కాకపోతే హైట్ అనేది సరిపోతలేదు. హైట్ సరిపోక అది సగం వరకే వచ్చినట్టు అనిపిస్తుంది. అందుకే మళ్ళీ ఫ్లిప్‌కార్ట్‌లో పెద్ద డోర్ అని ఆర్డర్ పెట్టినాము. కింది వరకు వచ్చింది. ఇంకా కింద చాలా ఆగుతుందన్నమాట. అట్లా ఉందని చెప్పాను కదా, ఇదే టేబుల్ అనమాట. ఈ చైర్స్ ఏమో వీటి మీదకి సెట్ అవ్వట్లేదు. ఆ టేబుల్ ఏదో మూలకు ఉండిపోతుంది. అందుకే దీన్ని చిన్నగా డెకరేట్ చేద్దామనేసి అలా ఫిక్స్ అయిపోయాను ఇంకా. డైలీ ఇంట్లో అయితే నేను ధూపం పెడతాను కదా, అలానే ఈరోజు కూడా ధూప్ స్టిక్ వెలిగించాను. నాకు అది ఎలా ఉంటుంది, దాంట్లో వాటర్ పోసి పెడితే ఏమన్నా అవుతుందా అని చూద్దామనేసి ఒక చిన్న ట్రయల్ లాగా మందార పూలు అయితే బయట ఉన్నాయన్నమాట. చెట్టు కంచి తెంపుకొచ్చి 2 అయితే అలా పెట్టి చూసాను. నాకు చాలా నీట్గా అనిపించింది. దాని మీద ఏదైనా క్లాత్ లాంటిది ఒక సెట్ చేసుకుందాము. అంతలోపు ఇంకా మటన్ తెస్తాడు అన్నాడు కదా, మటన్ అయితే తెచ్చేసిండు అనమాట. నా స్టైల్లో సింపుల్గా మటన్ కర్రీ ఎలా చేస్తాననేది నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఎవరికైనా నచ్చితే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా అయితే మటన్ని బాగా 2 టైమ్స్ వాటర్లో వాష్ చేసుకొని పక్కకైతే పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఒక గిన్నెలో ఆయిల్ వేసి ఆనియన్స్ బాగా ఫ్రై కావాలి. అలా ఫ్రై అయిన తర్వాత డైరెక్ట్ నేను మటనే వేసేసుకుంటాను. కొంతమంది కుక్కర్లో వండుకుందాం అనుకున్న వాళ్ళు ఏంటంటే మటను కొంచెము ఉప్పు అంటున్నా, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మటన్ వేసుకొని కుక్కర్లో పెట్టుకుంటారు కదా. నేను కుక్కర్లో పెట్టాను, ఇలానే ఉడికించుకుంటాను. ఉడుకుతుంది, చాలా బాగా వస్తుంది అనమాట. మటన్ బాగా ఉడికి అందులో వాటర్ అన్నీ బయటికి వచ్చిన తర్వాత అందులో కొద్దిగంత కరివేపాకు వేసి పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 5 to 10 minutes మూత పెట్టుకొని పక్కకు ఉడికించుకోవాలన్నమాట. మొత్తము వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ బయటికి వెళ్తుంది. ఆ టైంలో మనం ఇప్పుడు ఉప్పు, కారం వేసుకొని కలుపుకోవాలి. ఇందులో నేను ఇంట్లో రెడీ చేసి పెట్టుకున్న ధనియాల పౌడర్ అనమాట. ధనియాలు ఒక్కటే కాకుండా కొన్ని మసాలాలు అనేటివి నేను అందులో యాడ్ చేసుకొని పట్టించుకుంటాను. ఇక మిగతా ఏ మసాలా వాడను నేను. ఒకవేళ వేస్తే 1 టేబుల్ స్పూన్ అంతా మటన్ మసాలా వేస్తా లాస్ట్లో. వేస్తా లేకపోతే లేదు, అది కూడా. ఇంకా నేను కర్రీ ఇలానే చేసుకుంటాను. నాకు గ్రేవీ కోసం అనేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. గ్రేవీ కోసం అండ్ అది ఉడకాలి కదా, దానికోసం అని యాడ్ చేసుకొని ఇప్పుడైతే కొత్తిమీర కొద్దిగా అంత వేసుకుంటున్నాను. ఎందుకంటే కొత్తిమీర, పుదీనా ఫ్లేవర్ అనేది మటన్కి బాగా పట్టాలి. కొంచెం వేసుకొని మిగతా అంతా లాస్ట్లో వేసుకుంటా. ఈ వాటర్ అంతా ఉడికిపోయి దగ్గర కావాలన్నమాట. ఇలా అయితే మటన్ కర్రీ రెడీ అనమాట. రెడీ అయిన తర్వాత ఆయనకు పెట్టేసాను, తింటున్నాడు. నేను కూడా పెట్టేసుకున్నాను. నేను తినడం కూడా అయిపోయింది. ఇంకా మా వాడి కోసం అయితే వెయిటింగ్ అనమాట. ఆడ అలచల్ చేసేస్తుండు వాళ్ళని. అమ్మ వాళ్ళని ఉండనిస్తలేడంట. సో తొలుకొని వస్తురు. వచ్చినాక వాడి రియాక్షన్ ఎట్లుంటుందో చూడాలి ఇంకా. ఓకేనా, ఇదండి వ్లాగ్ అయితే. ఇంకా కంటిన్యూ అవుతుంది. ఈ డే మొత్తం చూపిస్తాను మీకు. నేను ఏమేమి వర్క్ చేస్తాను, ఎలా ఉంటాను డే, అదంతా క్లారిటీగా ఉంటుంది. చూస్తూ ఉండండి. ఓ ఏంటి అవి
ఓయమ్మని అంచు అమ్మ కావాలి అంటున్నావా? ఇక చూడు, ఇక చూడు ఎట్లయింది ఎట్లయింది ఎట్లయింది. గుండు ఏడిపోయినవే అమ్ములు. అంచు గిదంతా పచ్చిగా అయింది. గదెట్లా నమ్మలేండు? ఆడుకున్నా మంచిగా ఆడుకున్నా. వద్దు వద్దు నోట్లకంది. అమ్ములు నీకు నేను చాక్లెట్ ఇస్తా, అది నోట్లకంది. కుళ్ళ పెట్టుకొని వచ్చింది కొత్త కుళ్ళు. నైట్ వండుకున్న మనిషి నేను అనుకుంటే ఉన్నా ఎట్లా పండుకుంటాడో ఏమో అని. ఇవి రేషన్ బియ్యము దోశలు వేయడానికి కానీ తెమ్మన్న ఉంటే తీసుకొచ్చినట్టుండే డాడీ. చాలా తెచ్చిండు గిన్నెగనం, ఎందుకో మాకైతే 1 ఇయర్కి వస్తాయి అవన్నీ. చాలా తెచ్చిరు. 2 kgs అట్లా పంపించమన్నా, అవి 5-6 kgs ఉన్నట్టున్నాయి. మనందేమో ఈ డ్రెస్ ఒక్కటి స్టిచ్ చేసి పంపించింది. నేను రీసెంట్గా తీసుకున్నాను అనమాట టాప్స్. అన్నీ వచ్చినాక అన్నీ ఒకటేసారి చూపిస్తాను. బాగుంది కదా కలర్ కాంబినేషన్. ఇది నాకు బాగా కొట్టి తీసుకున్నా డైలీ యూజ్ కానీ. చెల్ల పోయిందా? ఆడలోనే కూర్చొని తింటున్నా. బాయ్ చెప్పు. పోయిందా పాయింట్లకు మనం. నేను బియ్యం అయితే తెప్పించుకున్నాను కదా, తెచ్చుకున్న తర్వాత దోశలకు నానబోసాం అనేసి ఇప్పుడు చూపిస్తున్నాయి. ఒక గ్లాస్ ఏమో బియ్యము, అందులో 1/2 గ్లాస్ ఏమో మినప గుండ్లు వేసాను. అందులోనే కొంచెము దోశ కలర్ రావడానికి మెంతులు ఒక 2-3 టేబుల్ స్పూన్స్ శనగపప్పు వేసుకున్నాను. శనగపప్పు ఎందుకంటే క్రిస్పీగా రావడానికి అనమాట. మంచిగా నీట్గా 2 times వాష్ చేసుకొని దాన్ని పక్కకు పెట్టేసుకోవడమే. నా పని అంతా అయిపోయేసరికి 12:30 అయ్యిందనమాట. 12:30 నుంచి నేను కొంచెం మళ్ళీ అన్నం తినేసి కొద్దిసేపు పడుకున్నా. మా వాడు మాత్రం టీవీ చూసుకుంటూ అలానే కూర్చున్నాడను. ఇక లేచి ఒక 4 o'clock అలా లేచేసి ఇల్లు మొత్తం అయితే నేను ఊడ్చుకుంటున్నాను. ఇంకా నా డైలీ ఇంతే ఉంటుంది నా వర్కులు. ఇవన్నీ బట్టలు వాష్ చేసుకుంటాను. ఆ మధ్యలో నేను లంచ్ చేసి 12:30 అన్నాను కదా, 12:30 తర్వాత నేను బట్టలు వాష్ చేస్తాను. వాష్ చేసి పైన వేసేసి పైన ఆరేసిన బట్టలు కిందికి తెచ్చేసి మడత పెట్టేసుకొని కొద్దిసేపు పడుకుందామంటే అస్సలు నిద్ర పట్టట్లేదు. మస్తు చలి పెడుతుంది. బయట ఎండకు కూర్చుందామంటేనేమో ఎండ కొడుతుంది. ఏం అర్థం కాక నేను కొద్దిసేపు ఫోన్ చూసుకుంటా అలా టైంపాస్ చేసి 4 o'clock అలా లేచి ఇంకంతా క్లీన్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. ఇంకా నేను ఫ్రెష్ అయ్యి ఇంకా ఇంట్లో గిన్నెలు ఏమి ఉండవు, చూపిస్తాను అవి కూడా మీకు. నేను ఎప్పుడప్పుడే తోమేసుకుంటాను కాబట్టి నాకు ఎక్కువ ఏమి ఉండవు అన్నమాట. ఒక అన్నం గిన్నె మార్నింగ్ వండింది, కర్రీ గిన్నె అదే ఉంది, లైట్ లేదు, చిక్కటి ఉంది. ఇంకోదండి ఇదొకటి. ఇది వచ్చేసి స్వీట్ బాక్స్ అనమాట. ఇవేమో మార్నింగ్ నానబెట్టాను కదా దోశలకని, అది ఇప్పుడు మిక్సీకి పట్టేసేయాలి. ఇంకా నా పొయ్యి అయితే ఇప్పుడు ఇలానే ఉంటుంది. సింక్ మొత్తం ఖాళీ అనమాట. ఇది వాటర్ మొక్క
ఇంకా ఫ్రెష్ అయిపోయి ఆ 2 గిన్నెలు తోమేసుకొని ఇప్పుడు మిక్సీకి అయితే మనం పడదాము. మొత్తం ఊకడం అంతా అయిపోయింది కదా. ఇలానే ఉంటుంది నా డైలీ ఈవినింగ్ రొటీను. మీకు డే మొత్తము షేర్ చేయాలనేసి ఇలా తీస్తున్నాను అనమాట. ఇటు డోర్ ఉండడం వల్ల కొంచెం వెలుతురు ఎక్కువ వస్తుంది. ఈ డోర్ పెట్టేస్తే ఇల్లంతా చీకటి చీకటి అనిపిస్తుంది, అసలు ఏం బాగుండదు. ఇక ఎప్పుడు లైట్స్ వేసుకొని ఏముంటామండి, అందుకోసమే ఇలా బాగుంటుంది. ఇది మా వాడైతే టీవీ చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం వెళ్ళి ఫ్రెష్ అవుదాం. మిక్సీకి అయితే వాడదాం. ఇప్పుడు మనం ఆ పిండిని అయితే మిక్సీకి పట్టేసుకుందాము. ఇది బటర్ఫ్లై మిక్సీ, చాలా స్పీడ్ వస్తుంది అనమాట. ఒక్కసారి వేస్తే మొత్తం మెత్తగా వచ్చేస్తుంది. పిండి అయినా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా ఏది వేసినా అది ఇలాంటి మిక్సీ తీసుకోవాలి. వేరే ఏ కంపెనీ తీసుకున్నా మా ఇంట్లో ఉంది కానీ అది వేరే ఉంది. అది 2-3 టైమ్స్ వేస్తే కానీ కాదు. ఏది వేసినా సరే ఇంట్లో ఒక్కసారి వేస్తేనే మొత్తం మెత్తగా అయిపోతుంది. మళ్ళీ మళ్ళీ తీసి మళ్ళీ మళ్ళీ పెట్టాల్సిన అవసరమే ఉండదు అనమాట. నేను పిండి మొత్తం మిక్సీకి పట్టేసుకొని పక్కకైతే పెట్టేసుకోవాలి. ఇది కొంచెం చలికాలం కదా, 4 o'clock 5 o'clock అలా మిక్సీకి పట్టి పెట్టుకుంటే మనము మార్నింగ్ 7-8 అలా చేస్తాం కదా, ఆ టైం కూడా సరిగ్గా పునగదు. అదే ఎండాకాలం అయితే ఈ టైం వరకల్లా మనం 9కి వేసి పెట్టినా కానీ అది ఫుల్గా పునిగిపోతుంది అనమాట. చలికాలం ఇంతే. ఇంకా మనకు ఎప్పుడు తినాలనిపిస్తుందో దానికంటే ఒక 2 days ముందు మిక్సీ పట్టి ఒకరోజు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అయిపోతుంది. పునిగిన తర్వాత ఇలా ఉంటుంది అనమాట. మేము ఇటు నుంచి ఇది నైట్ అనమాట. మా సార్ కూడా వచ్చిన తర్వాత కొంచెం ఇంట్లో సామాన్లు లేవు, అవి తెద్దామనేసి బాగా చలి పెడుతుంది. నేను స్వెటర్ వేసుకున్న, బాబుకి స్వెటర్ వేసేసి పెట్టేసిన. ఇంకా ఇప్పుడైతే ఈ సామాన్ అన్నీ తెచ్చేసినాము. ఇంట్లో కొన్ని ఉన్నాయి, కొన్ని అయిపోయినాయి అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయిపోయింది. ఇవన్నీ షాప్లో పెద్ద షాప్ ఉంది ఇక్కడ, అన్నీ దొరికేస్తాయి అందులో. అందుకోసమే అన్నీ తీసుకొని వచ్చినాము. తీసుకొని వచ్చిన తర్వాత ఇవన్నీ ఏమేమి తెచ్చానో అవన్నీ సర్దుకోవడం రేపైతే చూపిస్తాను. వీళ్ళు రాకముందుకే నేను తినేసిన, అందుకోసమే వాళ్ళకి పెట్టేసిన. వాళ్ళు తినేస్తున్నారు టీవీ చూసుకుంటూ. నా డే అయితే ఇలా ఉంటుంది. వీళ్ళు తిన్న తర్వాత ఇంకా అంట్లు అవన్నీ తోమేసి నేను ఇల్లంతా ఊడ్చేసి పడుకుండిపోతా. ఇక మార్నింగ్ లేచేసరికి ఇంకా నాకు ఏముండదు, క్లీన్ అయిపోతుంది నీట్గా అంతే. ఇంకా తెచ్చిన తర్వాత ఇంకా అన్నం అయితే ఊడ్చుకొని అనమాట. నాకు అన్నం గిన్నె ఊడ్చడం ఇష్టం ఉండదు, అందుకోసమే అది అలానే పెట్టేసా. మార్నింగే తోమేసుకుంటా. ఇదండి నా డే. మీకు ఎలా అనిపించిందో నాకు ఒక చిన్న కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.